ఎందుకంటే ఇట్స్ వెరీ గుడ్ డ్రామా. అంటే నేను ఎలా చూసానంటే ఈ సిరీస్ అయితే ఒక చందమామ కథలా చూసాను. బేసిక్ ఒక చందమామ కథ, ఒక ఒక చిన్నప్పుడు మనకి మోగ్లీ మోగ్లీ చూసినప్పుడు ఒక దూరదర్శన్ లో కూర్చుని చూస్తున్నప్పుడు ఒక ఫీల్ ఉండేది కదా, మిస్టీరియస్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఆ ఫీల్ నాకు క్రియేట్ చేసింది అనమాట. సో మేఘా కాస్ట్ వర్కింగ్ ఎలా ఉంది మీకు? అంటే ఆవిడ పొటెన్షియల్ క్యారెక్టర్ ఉందా ఈ రోల్లో? యా, అంటే ఆ రోల్ ఎంతవరకు చేసిన న్యాయం చేసింది అనుకుంటున్నారు? అంటే మీరు ఆల్రెడీ లక్ష్మి క్యారెక్టర్ లేకపోతే థర్డ్ ఎపిసోడ్ లేదండి. బేసిక్ గా తను ఒక మేజర్ హింట్ ఇస్తుంది. ఆ హింట్ లేకపోతే రామకృష్ణకి దర్ ఇస్ నో, వాడికి ఏ వే దొరకదు అనమాట. హీ లాక్ దేర్. సో షీఈ్ ద మేజర్ కీ అనమాట థర్డ్ ఎపిసోడ్ ముందుకు వెళ్ళడానికి. ప్రదీప్ గారు అండ్ దేశరాజ్ గారు, నా క్వశ్చన్ మీ ఇద్దరికండి. Sir. యాక్చువల్గా మీరు సర్వం శక్తిమయం అనే ఒక అద్భుతమైన ఇది చేసిన తర్వాత ఈ ముగ్గురం కలిసి 2 years అనుకుంటున్నాం, అవ్వలేదు. అండ్ సర్వశక్తిమయం తర్వాత ఆయన ఈ కథ చెప్పినప్పుడు ఐ వాజ్ సో ఎక్సైటెడ్. అంటే స్పాన్ చాలా పెద్దది, అంటే దీన్ని సినిమాగా తీస్తే ఎంతైనా పెట్టచ్చు. అప్పుడు ఏంటంటే ఇలాంటి కథ చాలా పెద్ద కథ, ఇది ఆల్మోస్ట్ 4 hours దాకా వస్తుంది కాంటెంట్ అండ్ వెరీ పీరియాడికల్. సో ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళు అయితే ఇట్ విల్ టేక్ టు నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ డెబ్యూటెంట్ కంటే ఎంతైనా కొంచెం మనం చూసుకొని, సో ఆ డిస్కషన్లో జరుగుతున్నప్పుడు ప్రతి సర్వం శక్తిమయం చూసాక ఒక మైథలాజికల్ పాయింట్ని, ఆ ఎమోషన్ చాలా బాగా తీసుకెళ్తారు. సో ఐ ఫీల్ హీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. అక్కడి నుంచి వి ట్రావెల్ టుగెదర్. మిమ్మల్ని డైరెక్టర్గా చూడొచ్చు, ఫ్యూచర్లో ఈ రైటర్గానే కంటిన్యూ అవుతుంది. అదంటే అది రామ్ తల్లూరి గారి చేతిలో ఉండండి, మరి ప్రొడ్యూసర్ గారు. సో జనరల్లీ ఇట్స్ చెప్పలేమండి. ఇలా స్పీకింగ్ ఓకేనా, ఒకవేళ ఏమైనా చిన్న తప్పు అయినా డబ్బింగ్ లో కరెక్షన్ చేసుకోవచ్చు, ఇలాంటివి యాక్చువల్లీ జాగ్రత్తగా ఐ మీన్ అండ్ ఐ ట్రై టు యాజ్ చాలా ఎక్కువగా తక్కువ కాదు, చాలా బ్యాలెన్స్డ్ గా యాక్ట్ చేయడానికి ట్రై చేశాను. మరి అది ఆడియన్స్ చెప్పాలి. వెయిటింగ్ అండి థియేటర్ అయిన